థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, సో బైలంపూడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి ఇప్పుడు మనం సినిమా జోన్లోకి వచ్చేద్దాము. సో ఆల్రెడీ సినిమా టీజర్ ఎలా ఉంది, అసలు సినిమా శాంపుల్ ఏంటి అన్న టీజర్ ద్వారా చూసేసాం కాబట్టి ఇంకిప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాలంటే కొంతమంది గెస్ట్లు స్టేజ్ పైకి రావాలి కదా. దానికంటే ముందు ప్రొడ్యూసర్ బ్రహ్మానందరెడ్డి గారిని మరోసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సో ఫస్ట్ సాంగ్ లాంచ్కి గాను ముందుగా ఒక వెరీ స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలిచేస్తున్నాను. సో ఆయనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చెప్పాలి యాక్చువల్గా. సో చిన్నతనం నుంచే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి క్యారెక్టర్స్తో స్టార్ కమీడియన్గా ఎదిగి హీరోగా మనల్ని అలరించి ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యి రచ్చ చేస్తున్న అలీ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ అలీ గారు ఆన్ స్టేజ్. అలాగే సంతోషం మ్యాగజైన్ అండ్ సంతోషం అవార్డ్స్ అధినేత సురేష్ కొండేటి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అలాగే ఎస్ఎన్ రెజా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఐపీఎస్ ఆఫీసర్, స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మొహమ్మద్ ఎస్ఎన్ రెజా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ఆల్సో రీసెంట్గా రంగు సినిమా ద్వారా మనందరినీ ఎంటర్టైన్ చేసిన ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. U&I ఎంటర్టైన్మెంట్స్ పద్మనాభరెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అలాగే మరొక ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లాంట్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి ప్లాంట్ అందించడం జరుగుతోంది. సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేసి అండ్ ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా మనకు త్వరలో అందించబోతున్నారు. సో గెస్ట్లందరినీ సెంటర్లోకి రావాల్సింది కోరుతున్నాం. సో పిల్లల దేవుడు అనే ఒక కొత్త టర్మ్ని నేను ఈరోజే వింటున్నా. ఇన్ఫ్యాక్ట్ బైలంపూడి కూడా ఇందాక చెప్పినట్టు నేను ఫస్ట్ టైం వింటున్నా. అలీ గారు ఏమన్నా దీని గురించి తెలిసేమో అడుగుదాం. సార్, బైలంపూడి అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా వారికి బైలంపూడి, ఈ బైలంపూడి అనే కథ కానీ, సినిమా గురించి కానీ, నిర్మాతల గురించి కానీ, ఆర్టిస్టుల గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ నాకేం తెలియదమ్మా. ఈ క్యాండిడేటు ఒక 2 days బ్యాక్ సాయంత్రం పూట ఇదే టైంకి హలో సార్ అని మా ఇంటికి వచ్చారు. ఎవరండి అన్న, చేతిలో ఒక ఇన్విటేషన్ ఉంది. మా కాలనీలో ఉండేవాళ్ళు ఎవరిదైనా పెళ్ళో ఫంక్షనో అనుకున్నా, నేను ప్రొడ్యూసర్ అండి బైలంపూడి సినిమాకి, ఇంతకుముందు మీరు ఏమైనా చేశారా అన్న. ఏం చేయలేదు సార్, చాలా కష్టపడ్డాను సార్ అన్నాడు ఆయన. కష్టాలు ఉంటాయి ఇండస్ట్రీలో కష్టం లేకుండా ఎవరు అంత ఈజీగా ఎదగరు. కష్టే ఫలి. సో మీరు ఈ సినిమా ఇంత కష్టపడ్డారు కాబట్టి రేపు పొద్దున్న థియేటర్లో వెళ్ళి చూడగానే బాగా తీసేడ్రా అంటారు కదా, అప్పుడు కష్టం అంతా మర్చిపోతారు. అండ్ అలాగే స్క్రీన్ మీద మా అన్న బ్రహ్మానందం గారు వస్తే విజిల్స్, క్లాప్స్. ఈ బ్రహ్మానందం గారు స్టేజ్ మీద వస్తే చాలా క్లాప్స్ పడుతున్నాయి. మరి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎస్, ఎందుకంటే సినిమా ముందే మీకు ఇంత ఫాలోయింగ్ ఉందంటే సినిమా తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. బట్ ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి మీరు వచ్చి బైలంపూడి అనే సినిమా, దీంట్లో కమర్షియల్ ఆర్టిస్టులు ఎవరు కనపడదలా. నాకు ఈయన ఇన్విటేషన్ ఇచ్చి సార్ అంతా కొత్త వాళ్ళ ఉన్నారు అన్న. అవునండి, అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుంటే కొత్త వాళ్ళని పెట్టి బాగా తీసేయడరా అంటారు. కమర్షియల్ ఆర్టిస్టులు పెట్టుకొని బైలంపూడి అనే సినిమా తీస్తే ఫోకస్ అంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, మమ్మల్ని ఎవరు చూస్తారు సార్ అన్నాడు. మంచి మాట చెప్పారు మీరు. ఇప్పుడు టీజర్ చూడగానే నిజంగానే వీళ్ళందరూ కొత్తోళ్ళు, కానీ కొత్త నీరు వస్తేనే
పాత నీరు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ వాటరు ఫిల్టర్ అవుతుంది, మనకి తాగడానికి బాగుంటుంది. ఆ వాటరే కంటిన్యూగా ఉండిపోతే నాచు పట్టేస్తుంది, అది మ్యాటర్. అందుకని సో ఇందాక చూసాం గెటప్ వైట్ కలరు, అది న్యాచురలా ఇది న్యాచురలా? అది న్యాచురలా, ఇది పెయింటా? అందుకే సినిమాకి ఖర్చు ఎక్కువైంది అన్నారు. ఓకే, ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే నిర్మాతగా యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోండి. అలాగే ముఖ్యంగా ఈ సినిమా ఫోటోగ్రఫీ అండ్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ డైరెక్టర్ అప్రిషియేట్ చేస్తున్నాను. ఇట్లాంటి సినిమాకి ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో ఆ మ్యూజిక్ డైరెక్టరు చాలా గొప్పవాడు అవుతాడు. అండ్ అలాగే ఎంటైర్ టీమ్కి, బైలంపూడి టీమ్కి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు సురేష్ కొండెట్టి గారిని విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జనరల్గా నేను కొన్ని వేల ఆడే ఫంక్షన్కి వెళ్ళాను. ఆలీ గారు ఏ ఫంక్షన్కి రారు గమ్మున తొందరగా. కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను పొటేస్ గారి తరపు నుంచి. చాలా ఫంక్షన్లకి చాలా పిలిచిన ఏమొస్తాలో చాలామంది ఉంటారు కదా అని తప్పించుకుంటాడు ఆయన. ఓ కొత్త వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళి అడగగానే రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమాలు న్యాచురల్గా ఉండే రియలిస్టిక్గా ఉండే సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆ అవకాశం చెందింది ఈ బెల్లంపూడి సినిమా. టైటిల్ మంచి పవర్ఫుల్గా ఉంది సార్. సాంగ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్కి ఆర్టిస్టులందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో యాక్టర్ అవుతున్న మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో పద్మనాభ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఒక అద్భుతం చూసా ఈరోజు నేను. ఎవరో ఏమో తెలియకుండా ఒక ఇన్విటేషన్ కార్డు తీసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఇక్కడికి రావడం నిజంగా గ్రేట్ సార్. మీ ఇంత సహృదయంతో వచ్చి ఈ సినిమా టీంని ఆశీర్వదించిన తర్వాత డెఫినెట్గా వీళ్ళకి మంచి జరుగుతుంది. మొదటి నుంచి నాకు చిన్న భయం. ఆ భయం ఏంటంటే ముసలోడు అయిన తర్వాత కుర్చీలో పడుకున్న తర్వాత ఆ వాల్ కుర్చీ మనం తిడతదా అని. ఏంటంటే పచ్చని చెట్టు నరికి ఒక మంచి చైర్ని చేసి ఒక దుర్మార్గుడి కింద కూర్చోబెట్టావు, ఒక దుర్మార్గుడు నా నెత్తిన కూర్చోబెట్టావు, ఏం బిక్కాడు రా విజన్తో గమ్యాన్ని కావాల్సిన పైన ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాంటి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామందికి అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి టీం ఈరోజు నేను ఇక్కడ చూశాను. ఈ సినిమా గురించి నాకు ఒక 1 month నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. ఈ సినిమా చూసిన వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, చాలా చాలా బాగుందండి, మేము సినిమా మొత్తం చూసాం, డెఫినెట్గా మంచి ప్రొడ్యూసర్కి, అందులో కొత్త ప్రొడ్యూసర్స్కి చాలా ఎక్కువ. కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఆ కెమెరామెన్, వాళ్ళ టీము ఈ సినిమా మొత్తాన్ని వాళ్ళు నెత్తినేసుకొని చాలా తక్కువ ఖర్చులో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ చేశారు అని విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఎందుకంటే క్రియేటివిటీ ఉంటూ బాధ్యత కలిగి ఆ బాధ్యతని స్క్రీన్ మీదకి తీసుకురావడం అని ఉంటే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వాళ్ళు డెఫినెట్గా ఎదగాలి, గెలవాలి. ఈ టీం ఖచ్చితంగా ఆ గెలుపు అందుకుంటుందని, డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని, టోటల్ టీం అద్భుతమైన విజయాలు పయనిస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పెద్దలు సాగర్ గారికి, మా అలీ అన్నకు, సురేష్ కొండేటి అన్నకు అందరికీ నమస్కారం. బైలంపూడి నాకు ఈ సినిమాకు చాలా దగ్గర అభినవ సంబంధం. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి అన్న మా ఊరని గర్వంగా చెప్పేది ఏంటంటే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. నేను అన్నకి ఈ సినిమా ద్వారా 2 విషయాలు చెప్పాను. ఫస్ట్లో నాకు సినిమా అయిపోయిన తర్వాత, ఒకటి ప్రొడ్యూసర్గా డబ్బులు వస్తాయో రావో తెలియదు, కానీ యాక్టర్గా నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటావని చెప్పాను. ఇప్పుడు పెద్దలు కూడా అదేగా చెప్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా డైరెక్టర్ అనిల్,
తనకున్న పరిధిలో చాలా గొప్పగా, అంటే ఇక్కడ వచ్చిన జనాలంతా కూడా ఎంటర్టైన్ అయ్యే విధంగా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏదైతే ఇచ్చుకున్నారో అదంతా చాలా గొప్పగా ఉంది. కాబట్టి 2 రకాల వర్కౌట్ అయింది సినిమాకు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా నేను క్లోజ్ అన్నా కదా, కొన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడతాను. చిన్న సినిమా అంటేనే బిజినెస్ అవ్వలేదో అవుతుందో ఇంకోటో అనుకుంటాము. ఈ సినిమాను ఆల్రెడీ అన్ని ఏరియాలు అమ్మేశాము. ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, అన్ని ఏరియాలు ఈ సినిమాను అమ్మేశాము అని. చిన్న సినిమా ఇంత తొందరగా అమ్ముడు పోయింది అంటేనే ఈ సినిమాలో చాలా గొప్ప విషయం ఉంది. సో ఈ సినిమాను ఇంకా చూడవలసింది ఒకటే మిగులుంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని, చిన్న సినిమాలను ఆదరించి చిన్న ప్రొడ్యూసర్లను బతికిస్తే ఇండస్ట్రీ ఇంకా పచ్చగా ఉంటుందని నమ్ముతూ, ఎందుకంటే నేను కూడా ఒక చిన్న ప్రొడ్యూసర్నే, నమ్ముతూ, అలాగే మా బ్రహ్మానందరెడ్డి అన్నకు, ఈ టీం మొత్తానికి, యాక్టర్స్కి, ఈ టీంలో టెక్నీషియన్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Hi everyone, hope you're having a great evening. Firstly, hearty congratulations to the whole Bailampudi and team. Everyone has done a great job. Harish, Tanishq and director Anil Garu, you all have done a splendid work. Nana, I'm so proud of you. Finally you're living your dream. You look fabulous. చాలా బాగున్నారు అన్ని పోస్టర్స్లో. లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ చూశాను. అందరూ చాలా బాగా చేశారు. విత్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు వచ్చారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ నానా. ఐ నో యూ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్. మీ లుక్ చాలా బాగుంది మూవీలో. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. ఆల్ మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ యూ. Not just me, even my friends are excited about the movie. Well, here they are. All the best to the Bailampudi. ఇక్కడ యుద్ధం చేయాలి, గెలవడానికి. Woo! Love you, Nana. Bye. All the best to Bailampudi. wow, that's a special AV from a proud daughter. So తన గర్వం తెలుస్తుంది, కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. సో షీఈస్ ఇన్ ఆస్ట్రేలియా, అందుకనే ఈవెంట్కి రాలేకపోయింది. సో యా, మీకు ఒక మంచి బైట్ ద్వారా విషెస్ వచ్చేసాయి. సో మీ ఆనందం కూడా కనిపిస్తుంది నా కళ్ళల్లో. సో ఇప్పుడు మీ స్పీచ్ వినాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పిలవగానే, ఫోన్తో పిలవగానే వచ్చిన మన డీసీపీ గారు, శ్రీనివాస్ గారు, అట్లే సుబ్బారెడ్డి నాకు ఈ సినిమా రిలీజ్కి చాలా సహాయపడ్డాడు. శ్రీనివాసరావు గారు, ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. సో నేను నా గతానికి వెళ్తే ఫస్ట్ నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి అమ్మా నాన్నల కడుపులో నన్ను వేసినందుకు, ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు. ఆ కుటుంబంతో పాటు మా నాన్న నా గురించి ఎన్నో కలలు కానేవారు. నేవీలో చేర్పించాలని, ఎయిర్ ఫోర్స్లో చేర్పించాలని, మిలిటరీలో చేర్పించాలని. కానీ ఆయన చదువుకోని కారణంగా ఎక్కడ ఎలా చేర్పించాలో తెలిసేది కాదు ఆయనకి. సో ఆ సందర్భంలో అలాగే ఏలో డక్కి మొక్కి తిని డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన నేను మా అన్నకి, అన్న చంద్రమోహన్ రెడ్డి అన్న వాళ్ళ అన్న ఫోన్ చేసి, హైదరాబాద్లో జాబ్ ఉంది, మీ తమ్ముడిని పంపిస్తావా అని అడిగితే మా అన్న వచ్చి నాకు చెప్పడం, నేను ఎమ్మటే బయలుదేరి హైదరాబాద్కు రావడంతో అన్న ఇంటికి వెళ్ళటం, చందు అన్న నన్ను బుల్లెట్ మోటార్ సైకిల్లో కంపెనీకి తీసుకెళ్ళటం, అక్కడ ఒక ఎంప్లాయీని పరిచయం చేసి ఆ రూమ్లో పెట్టించడం, అన్నీ స్పీడ్గా జరిగిపోయాయి. ఆ తర్వాత స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో అన్న నాకు నేర్పించినవి ఏంటంటే, ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు నేర్పించారు. అన్ని డిపార్ట్మెంట్లు నేర్పించారు. క్వాలిటీ కంట్రోల్ అయితేనేమి, ప్రొడక్షన్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ అయితేనేమి, చివరికి లైజనింగ్ స్టోర్ కూడా నేర్పించారు. థ్యాంక్ యూ అన్న. మీరు ఆ రోజు నాకు అది నేర్పించలేకపోతే నేను ఈరోజు ఈ సినిమా తీసేవాడిని కాదు. ఈ జర్నీలో 2 ఇయర్స్ తర్వాత అన్న కంపెనీ వివిధ కారణాల వల్ల వెళ్ళిపోవడం జరిగింది. అన్న లేని కంపెనీలో నేను ఉండలేనని చెప్పేసి నేను మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళాను. అలా చేస్తూ ఒకరోజు
మా అరుణ్ రెడ్డి సార్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అరుణ్ రెడ్డి గారు నన్ను ఎంతగా చూసుకున్నారంటే వాళ్ళ కొడుకులకు కూడా ఎప్పుడైనా అవసరం వస్తే డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ నా విషయంలో ఒక తప్పు చేశాను. మధ్యలో ఒక ఇండస్ట్రీ పెట్టి అందులో నష్టపోయి ఆ తర్వాత జాబ్ కోసం ట్రయల్ చేస్తున్న టైంలో జాబ్ దొరకని పరిస్థితి, ఇంట్లో ఉప్పు పప్పు అయిపోయాయి, లైఫ్ బాయ్ సోప్తో వాడుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో నాకు మళ్ళీ అరుణ్ రెడ్డి గారు గుర్తొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ఏం భయం లేదని చెప్పి 2 months శాలరీ నన్ను ఇంట్లో కూర్చోబెట్టించి మన కంపెనీ మళ్ళీ ఓపెన్ అవుతుంది, నువ్వు కంపెనీకి వచ్చేసే అని చెప్పి కంపెనీలో తీసుకుని నన్ను ప్రోత్సహించిన వ్యక్తి అరుణ్ రెడ్డి సార్. సార్ మీకు ఎప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటాను సార్. ఇది జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు అలా జరిగిపోయాయి. తర్వాత వేరే వేరే కంపెనీలో పని చేసుకుంటూ వచ్చాను. అలా చేస్తూ చేస్తూ ఒక టైంలో సొంతంగా కంపెనీ పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సొంతంగా కంపెనీ స్టార్ట్ చేశాను. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. 5 లక్షల నుండి 7 లక్షల రూపాయలు అవసరం వస్తే నా తమ్ముడు గోవిందరెడ్డికి ఫోన్ చేస్తే వాడు ఊర్లో ఏవో తిప్పలు పడి, అప్పట్లో వాడి దగ్గర అంత డబ్బులు లేదు, కానీ ఎలా పంపించాడో తెలియదు. ఆ వచ్చిన డబ్బుతో చిన్న ల్యాబ్ డెవలప్ చేశాను. ల్యాబ్ అయితే డెవలప్ చేశాను కానీ వర్క్ లేదు, ఎందుకంటే నేను R&Dలో అంత స్ట్రాంగ్ కాదు, ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే చేయగలను. అలా ఇబ్బంది పడుతున్న టైంలో డాక్టర్ ఏవి రామారావు గారు నన్ను పిలిచి ఒక ప్రోడక్ట్ అప్పచెప్పారు. ఆ ప్రోడక్ట్ నేను సక్సెస్ఫుల్గా చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనకు నా మీద నమ్మకం కలిగి నెలకి 50,000 రూపాయలు ఇస్తాను, నేను చెప్పిన పని నువ్వు చేస్తావా అని చెప్పారు. తప్పకుండా చేస్తాను సార్ అన్నాను. డాక్టర్ ఏవి రామారావు గారు ఆ రోజు అనుకున్నారు, 1-2 ప్రోడక్ట్లు చేస్తే చాలు వీడి నెలకి నా డబ్బులు నాకు వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ నేను అలా కాకుండా ఇచ్చిన ప్రోడక్ట్ని 1 వారంలోనే ఫిలప్ చేసి వారానికి 7 నుంచి 10 ప్రోడక్ట్లు కంప్లీట్ చేసి ఇచ్చేవాడిని. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఐఐసిటీలో టాప్ మోస్ట్ పొజిషన్లో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి. ఈరోజు ఐఐసిటీ హైదరాబాద్లో ఇంత గొప్పగా నడుస్తుందంటే కేవలం ఆయనే కారణం. ఐఐసిటీని కమర్షియల్గా తీసుకొచ్చిన వ్యక్తి. ఐఐసిటీ నడపాలంటే గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆ టైంలో ఆయన ఐఐసిటీని కమర్షియల్ చేద్దాం, ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళకి మనం ప్రోడక్ట్ డెవలప్ చేసిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో ఐఐసిటీ నడుపుకుందాం అనే ఉద్దేశంతో ఐఐసిటీని కమర్షియల్ చేసిన వ్యక్తి. ఆయన తెలియని వ్యక్తి కెమికల్ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. అంత గొప్ప వ్యక్తి నాకు ఈ అవకాశం ఇచ్చి 2 years నన్ను ప్రోత్సహించారు. 2 yearsలో 1000 కెమికల్స్ నేను తయారు చేశాను సార్కి. 2 years తర్వాత ఎంతకాలం నా దగ్గర ఇలా చేస్తావు నువ్వు? ఒక్కసారి అడిగారు, ఈ కెమికల్స్ నాకే చేస్తున్నావా బయట ఎవరికైనా చేస్తున్నావా అని. లేదు సార్ మీకు మాత్రమే చేస్తున్నాను, అసలు నాకు ల్యాబ్ ఉంది అన్న విషయం ఎవరికి కూడా తెలియదు అన్నాను. అప్పుడు సార్ ఏమన్నారంటే, లేదు ఈ రేపటి నుంచి నువ్వు నాకు చేయకు, ఈ కెమికల్స్ ఉన్నాయి కదా ఇంకా కొత్తగా డెవలప్ చేసుకొని నువ్వు బయట మార్కెట్లోకి వెళ్ళిపో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నన్ను వెన్ను తట్టి పంపించిన సారు. ఆ రోజు నుండి నేను తిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఆ చిన్న ల్యాబ్ నుంచి ఒక ల్యాండ్ కొనుక్కునే స్థాయికి వెళ్ళాను. ల్యాండ్ కొనుక్కున్న దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీ కొనుక్కున్న స్థాయికి వెళ్ళాను. దీనికంతటికీ నాకున్న ఎంప్లాయీస్, ఒకప్పుడు నా దగ్గర రత్నం అని పనిచేసేవాడు అబ్బాయి, అతని వలన ఈరోజు రాజశేఖర్ అనే అబ్బాయి పనిచేస్తున్నాడు. వీళ్ళు మేమున్నాం సార్, మీ పనులు మీరు చూసుకోండి అని నాకు ధైర్యం ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా చేశాను. థ్యాంక్ యూ అందరు ఎంప్లాయీస్కి ఈ డయాస్ నుండి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్లానే మా అమ్మ నాకు జ్వరం వస్తే చిన్నప్పుడు పక్కన పడుకోబెట్టుకొని దేవుని ప్రార్థించేది, దేవుడా వీడికి ఎందుకు జ్వరం ఇచ్చావు, ఆ జ్వరం నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి. ఆమె అలా ప్రార్థించినప్పుడు నా జ్వరం ఆమెకు పోయేది, నా జ్వరం పోయేది. సో అటువంటి అమ్మనిచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఈ జర్నీలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే మా ఊళ్ళో చదువుకున్నాను, 7th వరకు. తర్వాత నేను మా అక్క దగ్గర చదువుకోవాల్సి వచ్చింది. మా అమ్మ కంటే 2 ఇంతలు ఎక్కువ మరో అమ్మ అయింది మా అక్క. నాకు అక్క ఎలాంటిదంటే, నేను సెకండ్ షోకి సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్తే ఒక్కరోజు కూడా విసుక్కోకుండా ఏరా భోంచేసి వచ్చావా అని భోజనం పెట్టేది. నేను నాతో పాటు ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లేవాడిని, వాళ్ళకు లేకపోతే వండి మళ్ళీ పెట్టేది. అటువంటి అక్కనిచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇలా నా ప్రయాణంలో చేసుకుంటూ పోతూ ఉంటే ఒకసారి మన అనిల్ పీజీ రాజ్ నా దగ్గరికి వచ్చాడు. సార్ ఒక మంచి స్టోరీ ఉంది, సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని. నీకు ఎలా తెలుసు నేను సినిమా చేస్తానని చెప్పి అడిగితే, ఆయనకి ఎవరో చెప్పారని చెప్పి గోవిందు అని అతను చెప్పాడు, అందుకని వచ్చానని చెప్పి గోవిందుని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ వచ్చిన రోజు ఆ స్టోరీ చెప్పినప్పుడు
క్లారిటీ లేదు. మంచిగా రాసుకొని రమ్మని చెప్పాను. తర్వాత రాసుకొని వచ్చి స్టోరీ చెప్పిన విధానం నాకు నచ్చింది. బడ్జెట్ ప్లాన్ చేసాం. పక్కా బడ్జెట్ తోటి కొంచెం ఏదైనా ఇల్లు కట్టుకుంటేనే మనకి 1000 రూపీస్ అవుతుంది అనుకునే 20-30% ఎక్స్ట్రా అవుతుంది. అలాగే మా సినిమా కూడా అయింది. క్వాలిటీ రావాలంటే కనుక కొన్ని బాధలు పడక తప్పదు. అలా మా సినిమా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమా తీస్తున్న కొత్తలో చాలామంది ఎందుకు ఆ రొచ్చు లేకపోతావు, 10% కూడా సక్సెస్ లేని ఇండస్ట్రీకి ఎందుకు పోతున్నావు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 10%లో నేను ఒక్కడిని ఎందుకు కాకూడదని నేను వచ్చాను. సో ఈ విధంగా మీ ముందు ఇక్కడ యుద్ధం చేయాలి, గెలవటానికి కాదు బ్రతకడానికి అనే కాన్సెప్ట్తో ఈ బైలంపూడి అనే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఇంతమంది వచ్చారు. మీరందరూ తలుచుకుంటే కనుక నా సినిమాని హిట్ చేయొచ్చు. ఎలా అంటే మీకు ప్రతి ఒక్కరికి వాట్సాప్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, చాలామంది కాంటాక్ట్స్ ఉంటారు. నా సినిమాని మీ వాట్సాప్ ద్వారా ప్రమోషన్ చేయగలిగితే చాలు. నేను మీడియా ద్వారా ప్రమోషన్ చేయడానికి నా దగ్గర శక్తి అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నాకు మీరే దేవుళ్ళు. మీరందరూ కలిసి ఈ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సవినయంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. నా ఈ జర్నీలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత బాగా సక్సెస్ అయినందుకు గణేష్ అన్నకి, మజిలీ డైరెక్టర్ శివ గారికి, డైమండ్ రత్నం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. అడగంగానే మీరు ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రహ్మానంద రెడ్డి గారు మీ స్టేజ్ పైనే ఉండాలి. సెకండ్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి కొంతమంది గెస్ట్లను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, బిఫోర్ దట్ ఇంకా ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం మర్చిపోయానండి, సారీ. నా పెళ్ళైన తర్వాత నాకు భార్యగా వచ్చిన సునీత, నేను చాలాసార్లు ఓటమికి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నీకు ఏం కాదని నా చేయి పట్టి పైకి లాగింది మా సునీత. సో ఇటువంటి మంచి అందమైన సునీతని, తెలివిగల సునీతని నాకు భారీగా ఇచ్చినందుకు ఆ దేవుడికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొట్టేశారండి, మార్కులన్నీ కొట్టేశారు, సూపర్ హిట్ కొట్టేశారు ఇక్కడే. అందరికీ నా నమస్కారం అండి. జనరల్గా ప్రతి ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనం అరుస్తారు. ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారు అనగానే జనం అరుస్తున్నారు. సో మంచి క్రేజ్ ఉంది మీకు. మేము ఒక 5 ఫ్రెండ్స్ అండి. మన శివ నిర్వాణ ఒకసారి పైకి మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ గారు, మన అనిల్ పీజీ, మన సుభాష్ అండ్ సాయి, మేము 5 ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణానగర్ కష్టాలన్నీ పడ్డామండి. ఒక్కొక్కళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళం, నువ్వేమవుతావు, నేను డైలాగ్ రైటర్ అవుతాను, నేను డైరెక్టర్ అవుతాను, నేను ఒక కెమెరామెన్ అవుతాను. 5 కష్టాలు పడి ఇప్పుడు ఒక పర్సన్ మజిలీ సినిమాతోటి ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు. నేను ఒక డైమండ్ రత్నబాబు ఇండస్ట్రీకి తెలుసు. ఇప్పుడు అనిల్ గారు, సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సాయి అందరూ సెటిల్ అవ్వాలి. ఎందుకు సెటిల్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదండి. సో హార్డ్ వర్క్ చేసిన ఈ టీం మొత్తం సక్సెస్ అవ్వాలి. ప్రేక్షదేవుళ్ళు ఎప్పుడు చాలా మంచివాళ్ళు. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీసినా వాళ్ళకి నచ్చకపోతే చూడరు. 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే వాళ్ళకి నచ్చితే చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం, బ్రోచేవారు ఎవరురా, రీసెంట్గా ఏజెంట్ ఆత్రేయ. అలాగా ఒక చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఆ సాధించిన చిన్న సినిమాల్లో ఈ బైలంపూడి ఒకటిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీరభద్రం చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ బ్రహ్మానంద రెడ్డి గారు చాలా రోజుల నుంచి తెలుసు. ఆయన ఒక వేరే కంపెనీ కూడా పెట్టారు. అప్పుడు నాకు ఇద్దరికి పరిచయం ఉంది. మాకు
యాక్చువల్ నేను ఇలా ఒక బైలింపూడి అనే సినిమా తీశానండి అని చెప్పి నాకు ట్రైలర్ కట్ అయిపోయింది. అప్పుడు చూపించారు నాకు. ఎంత అయింది అని అడిగా బడ్జెట్. ఆయన చెప్పారు ఆ బడ్జెట్ గురించి నాకు. బాగుంది, మంచి కాన్సెప్ట్, బాగా తీశారు. ఆ ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆ బడ్జెట్కి చాలా బాగా తీశారు. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఓకే, లేదంటే నేను కూడా తప్పకుండా మనకి రిలీజ్ చేద్దామని చెప్పి దరిదాపుగా ఒక 2 months నుంచి మేము ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం. ఈ లోపల నాకు ఒక వేరే సినిమా వచ్చింది. ఆయన నాకు ఒక 1 week క్రితం ఫోన్ చేశారు. సార్ మన సినిమా అంతా బిజినెస్ అయిపోయిందండి, హ్యాపీ, మనం రిలీజ్కి వెళ్ళిపోతున్నాం అన్నాడు. చాలా హ్యాపీ అండి, మంచి మాట చెప్పారు. అంటే మంచి వ్యక్తి మన బ్రహ్మానంద రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా ఒక సినిమా తీయటం, కొత్త యాక్టర్స్ అందరినీ పెట్టుకోవటం. ఇప్పుడు చూడండి, మన వాళ్ళందరూ ఎక్కడెక్కడే కూర్చుంటుంటారు. వాళ్ళందరినీ తెర మీదకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అట్లా ఒక ఆలోచనతో ఒక మంచి సినిమా తీసిన బ్రహ్మానంద రెడ్డి గారు ఈ సినిమాతో మంచి సక్సెస్ కావాలని. లుక్ అంతా చాలా బాగుంది. ఒక ఫ్రెష్ విలన్ లాగా మనకి బాగా ప్రొటెక్ట్ అవుతున్నాడు. అందరూ కూడా అతన్ని బాగా రిసీవ్ చేసుకుంటారని. అలాగే కొత్త డైరెక్టర్ మంచి కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. ఈ చిన్న సినిమాలు బాగా ఆడాలి, అప్పుడే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు పద్మజ హాస్పిటల్స్ అధినేత పద్మజ నాయుడు గారిని విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సో అమ్మ దీవెన అనే సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు పద్మజ గారు. ప్లీజ్ మ్యామ్. అందరికీ నమస్కారం. బ్రహ్మానంద రెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చిన్న సినిమా అనే ఉద్దేశం లేకుండా ముందుకెళ్తే అది సక్సెస్ అయిందంటే పెద్ద సినిమాలను కూడా బీట్ చేస్తుందని ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, సో ఆల్రెడీ 2 పాటలు వినేసాం ఈ సినిమాలో. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ 2 జానర్స్ చూస్తే కూడా అర్థమవుతుంది, చాలా డిఫరెంట్ జానర్లో సాంగ్స్ రూపొందించడం జరిగింది అని. సో అటువంటి మంచి ట్యూన్స్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, మీడియా మిత్రులకి ముందుగా ఈ సినిమా ఒక స్పెషల్ మాకు. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ గారు, తర్వాత సాయి గారు, నేను ఒక 5-6 years రూమ్మేట్స్గా ఉన్నాం. సో ఇప్పుడు కలిసి ముగ్గురు ఒక స్టేజ్ మీద ఉన్నటువంటిది చాలా హ్యాపీగా ఉంది. అలాగే రత్నబాబు గారు సారు, తర్వాత శివ నిర్వాహక్ గారు, మేమందరం ఒక టీం రోజు కలిసి ఇలా వాళ్ళ కథలు చెప్పడం, నేను ట్యూన్స్ వినిపించడం, అలా చాలాసార్లు ఇలా కలిసాము. సో ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నాకు డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ బ్రహ్మానంద రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి లిరిక్స్ రాసిన రామారావు గారికి, అలాగే మా మ్యూజిక్ టీం అందరికీ, సింగర్స్కి. ఇందులో ఒక సాంగ్ పాడాను, నేను ఒక సాంగ్ కూడా పాడాను, మరిచావే అనే సాంగ్. ఈ సాంగ్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా టీం అందరికీ, అలాగే ఇంతమంది వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ మీ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో స్టేజ్ పైన ఉన్న గెస్ట్లందరికీ కూడా మొమెంటో ప్రజెంటేషన్ ఇప్పుడు. సో డైరెక్టర్ అనిల్ గారు ఈజ్ ఆల్రెడీ ఆన్ స్టేజ్. బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము.
అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈ ఫంక్షన్ని బైలంపూడి ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఇంత విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా ఆనందిస్తున్నాను. పాత్రికేయ సోదరులు మీ సపోర్టు ఎంతైనా కావాలి. ఇలాంటి సినిమాలకు థియేటర్లకు ఓపెనింగ్ వచ్చే వరకు కనీసం మీ సపోర్ట్ ఉంటే ఆడియన్స్ సినిమా చూసి ఈ సినిమాని ఎంత విజయం చేయాలో అంత విజయం చేకూరుస్తారు. ఇప్పుడు మీ అందరితో పాటు థియేటర్ ట్రైలర్ మేమంతా చూడటం జరిగింది. ఇది మంచి యాక్షన్ ఫిలిం, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, అందరికీ నచ్చుతుంది. ఇది పెద్ద సక్సెస్ కావాలని ఒక పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తను వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. మనస్ఫూర్తిగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యి ఈ బైలంపూడి అనే సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపుగా నిలిచిపోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఇంత కృషితో పట్టుదలతో బ్రహ్మానంద రెడ్డి గారు తీసిన సినిమా అయితే బ్రహ్మానంద రెడ్డి గారు ఇక్కడ యుద్ధం చేయాలి, గెలవటానికి కాదు, బ్రతకటానికి. ఇది కేవలం మీ సినిమా కథ వరకే పరిమితం. కానీ మనం సినిమా తీసేది పక్కా గెలవటానికి. మనం గెలిస్తే 10 మందిని బతికిస్తాం. సో మనం గెలవాలి. అది ఇందాక మీరు అన్నారు కదా ఆ టైటిల్, ఆ క్యాప్షన్ మీరు సినిమా వరకే. ఇక్కడ మాత్రం మనం గెలవాలి. మనం గెలిస్తే మన ద్వారా 100 కుటుంబాలు బతుకుతాయి. మేము అది మన ఏమ్గా పెట్టుకుని ముందుకెళ్ళాలి. మీరు పక్కా గెలుస్తారు. మీరు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు నాకు మీ సినిమా కొన్న బయ్యర్లో వాళ్ళు వీళ్ళు చెప్పారు. సినిమా చూసిన వాళ్ళు కూడా యాక్షన్ ఫిల్ము ఎక్కడ ఎమోషన్స్ తగ్గకుండా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందుకే మేము అందరం చాలా ఇంట్రెస్ట్గా సినిమా తీసుకున్నామని చెప్పారు. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ రేంజ్లో మీరు మంచి నిర్మాతగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఆడియన్స్కి కూడా ట్రెండ్ మారింది. చిన్న సినిమాలో పెద్ద పెద్ద విజయాలు చూస్తున్నాం ఈ మధ్య, అందరికీ తెలుసు. ఆ లిస్టులో మీ సినిమా కూడా ఉండాలని మనసావాచ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ సోదరుల్ని నా తరపు నుంచి కూడా కొంచెం మంచి సపోర్ట్ చేస్తే పబ్లిసిటీలో తనకు కొంచెం మంచి ఓపెనింగ్ వస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అండి, బైలంపూడి సినిమాని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ అలాగే ఆడియన్స్కి అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్ అండి. సో రాగానే పోస్టర్స్ చూశాను, చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్గా ఉన్నాయి. అంటే కొత్త వాళ్ళు అయినా కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టిస్టులు ఉన్నారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అట్లా ప్రింట్ చేయకుండా స్ట్రైట్ టు ద కార్డ్స్, స్టోరీ ఏంటి, ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఇది క్లియర్గా ఒక సీరియస్ ఫిల్మ్ అని క్లియర్గా చెప్పేశారు. సో బైలిపూడి అనే పదం నేను విన్నాను. యాక్చువల్గా నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి, సో బైలిపూడి అనే విలేజ్కి ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ బైలంపూడి. సో ఆ ఊర్లో ఉన్న ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ ఏంటి అనేది తెలియాలంటే ఇందులో లైట్గా రివీల్ చేసే ట్రైలర్లో రేపు థియేటర్స్కి మీరు వచ్చినప్పుడు చూస్తారు. ఆ బైలిపూడి విలేజ్లో ఉండే మనుషుల మధ్యలో ఏంటి స్ట్రగుల్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద టీమ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనిల్, సాయి కమ్, సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్, సాయి, ఉత్తర్ కుమార్ రండి. రాలేదా? సో మేము ఈ బ్యాచ్ మొత్తం ఒక 10 years అప్పుడు సందీప్, ఐల్ కాల్ యూ. సో సాయి డైలాగ్ రైటర్, సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్, అనిల్ మా ఊరే సపోరం డిఓపి. ఒక 10 years స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. సో మేమందరం రూమ్మేట్స్. సో మనకి ఛాన్సెస్ అనేది కొంచెం ముందే వెనక అవుతుంది. బట్ ఏదో రోజు ఇండస్ట్రీలో మనం నిజాయితీగా పనిచేస్తే సినిమా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. అవకాశాన్ని అనిల్ వచ్చి ఒక చిన్న బడ్జెట్లో మంచి సినిమా చేస్తున్నాను రా ఇలాగ బైలంపూడి అనే టైటిల్తో ఈ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు
బడ్జెట్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ చాలా ఇంపార్టెంట్, కంటెంట్ని మిస్ అవ్వకుండా చేయరా, అదే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. సో సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా రూమ్మేట్స్గా ఉన్నప్పుడు చాలా ట్యూన్స్ అవి వినిపించేవాడు. ఈరోజు ఆ ఫస్ట్ ట్యూన్ నాకు చాలా నచ్చింది, పిల్లల దేవుడు అనే సాంగ్. తర్వాత సాయి చాలా స్ట్రగులింగ్లో ఉన్న ఆస్పైరింగ్ డైలాగ్ రైటర్. తన డైలాగ్స్ ఎప్పుడప్పుడు రూమ్మేట్స్గా ఉండడం వేరు, ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి ఎలా రాసి ఉంటాడు ఏంటి అని నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అట్లాగే మెయిన్ ప్రొడ్యూసర్ గారు బ్రహ్మానందరెడ్డి గారు. సో మామూలుగా ఫస్ట్ పిక్చర్కి ఎవరైనా కెమెరా ఫేస్ చేయాలన్నప్పుడు షేక్ అవుతాం, కానీ ఆయన అన్ని విషయాల్లోనూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అటు స్క్రీన్ మీద కాన్ఫిడెంట్గానే ఉన్నారు, స్టేజ్ మీద బాగా మాట్లాడుతున్నారు. సో చాలా కాన్ఫిడెంట్గా టీం మొత్తం పనిచేసినట్టు తెలుస్తుంది. సో సినిమాలో అయితే ట్రైలర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా ఉన్న బడ్జెట్ పరిధిలో బాగా చేసినట్టు అనిపించింది అనిల్. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. బైలంపూడి సినిమా ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. జూలై 26 రైట్, జూలై 27 బైలంపూడి అనే సినిమా వీళ్ళందరి జీవితాల్లో ఒక మంచి మార్పుని తీసుకురావాలని, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా వెనకాతలు ఉండే మిగతా క్రూ అండ్ కాస్టింగ్ అందరికీ కూడా నా విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మెయిన్ పర్సన్, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ హీరో హరీష్, ఈజ్ చాలా బాగుంది. నార్మల్గా తెలిసిపోద్ది మన కెమెరా ట్రైలర్ 4 షాట్లు అయినా డ్యాన్స్ అయినా ఇట్ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ ఆ అమ్మాయి ఐ థింక్ నికిషా తివారియా, హీరోయిన్ నిషిషా తివారీ, తనిష్క తివారీ. ఆ అమ్మాయిని మామూలుగా బయట చూసినప్పుడు కొంచెం మోడర్న్గా ఉంది అనిపించింది, పోస్టర్లో చూస్తే చాలా చక్కగా ఉంది మేక్ ఓవర్. అండ్ ఇందాక స్టేజ్ మీద డాన్సులు కూడా బాగా చేశారు. సో ఎవరికి వంక పెట్టడానికి లేదు, ఆ బడ్జెట్లో ఎవరి తరపున వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు, కంట్రిబ్యూట్ చేశారు. రేపు సినిమాలో 2.5 hours వర్కౌట్ అయితే మనం ఒక ఫ్రైడే బైలంపూడి అనే మంచి సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. అండ్ మీడియా పీపుల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ ఫ్లాంట్ మార్కెట్ నుంచి అహ్మద్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. శివ గారికి ఫ్లాంట్ మార్కెట్ తరపున ఒక గిఫ్ట్ హ్యాంపర్ ప్రజెంట్ చేస్తారు అహ్మద్ గారు. సార్ స్టేజ్ పైన అందరినీ కూడా స్టేజ్ పైనే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మనం బిగ్ సిటీ లాంచ్లోకి వెళ్ళబోతున్నాము. బిగ్ సిటీ లాంచ్ కంటే ముందు ఆల్సో ఐ ఇన్వైట్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు అలాగే అరుణ్ రెడ్డి గారులని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బ్రహ్మానంద రెడ్డి గారికి ఆప్తులు, అత్యంత సన్నిహితులు, ఎన్నో విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటూ వాళ్ళ సపోర్ట్ని అందించిన వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ స్టేజ్ పైకి రాబోతున్నారు. అహ్మద్ గారు, we're going to present the gift hamper to the hero Harish also. హరీష్ని గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రమ్ flotmarket.com. ఆల్సో రిక్వెస్టింగ్ తనిష్క టు జాయిన్ ఆన్ స్టేజ్. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి చేతుల మీదుగా ఒక చిరు సత్కారం చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారికి అలాగే అరుణ్ రెడ్డి గారికి. ముందుగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు. అలాగే ప్లాంట్ నుంచి ప్లాంట్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అరుణ్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు flantmarket.com నుంచి గిఫ్ట్ హ్యాంపర్ టు తనిష్క. అహ్మద్ గారు ఈస్ గోనా ప్రెజెంట్ గిఫ్ట్ టు తనిష్క.
సో స్టేజ్ పైన ఉన్న వారందరికీ కూడా బైలంపూడి టీం నుంచి మొమెంటో అందిస్తున్నారు బ్రహ్మానంద రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు. మొమెంటోస్ ప్లీజ్. సో ఇప్పుడు మనం బిగ్ సిటీ లాంచ్లోకి వెళ్ళబోతున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్గా చేస్తున్న అనుష, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మహేంద్రనాథ్ గారు, సెబాస్టియన్ గారు, నటరాజ్ గారు, అలాగే నారి గారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. సో శివ నిర్వాణ గారి చేతుల మీదుగా ఇప్పుడు ప్రీ రిలీజ్ పోస్టర్ రివీల్ చేయబడుతుంది. పద్మనాభరెడ్డి గారు అలాగే సుబ్బారెడ్డి గారు మరొకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పద్మజ గారు, లిరిక్ రైటర్ రామారావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సాగర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బిగ్ సిటీ లాంచ్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much. So a small request from photographers. Poster తో పాటు హీరో హీరోయిన్స్ శివ గారు, సాగర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఓకే, ముందుగా డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో అనిల్ గారు మాట్లాడే ముందు సాగర్ గారికి మొమెంటో ప్రెజెంటేషన్. మొమెంటో ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. ఇంత టైం తీసుకుని ఈవెంట్కి విచ్చేసి మీ విషెస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అరుణ్ రెడ్డి గారు, చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు స్టేజ్ పైన ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ విషెస్ తెలియజేయాలి బ్రహ్మానంద రెడ్డి గారికి. ముందుగా అరుణ్ రెడ్డి గారు మాట్లాడతారు. జస్ట్ ఫ్యూ విషెస్. Brahmananda Reddy, I'm really proud of you. I wish you all the best in the future and all success for the Bellampudi cinema, good success. Thank you. My best wishes to Brahmananda Reddy. I wish you all the best. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ అనిల్ పిజి రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పాత్రికేయులకి మిత్రులకు, మీడియా మిత్రులందరికీ నా సుమాంజలి. ఫస్ట్ బైలంపూడి ఎలా స్టార్ట్ అయింది, నేను డైరెక్షన్ చేయాలి ఒక చిన్న లైన్ అనుకున్నప్పుడు గోవింద్ అనే పరిచయం ఎప్పటి నుంచో పరిచయం. అన్న బాగుంటుంది నువ్వు చేస్తే, కెమెరామెన్గా ఉండి డైరెక్షన్కి వెళ్తే చాలా ఫాస్ట్గా వద్దు, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉందని చెప్పడం జరిగింది. బ్రహ్మారెడ్డి గారిని కలవడం జరిగింది. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే అయిపోయింది. ఆ సినిమా అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఈ వేదిక మీద బ్రహ్మానంద రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఇప్పించినందుకు, చేసినందుకు. నెక్స్ట్ నిజంగా ప్రొడ్యూసర్ అంటే ఇలాగే ఉండాలి. ఎన్నో అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను, ఆపరేటర్ చేశాను, కెమెరామెన్గా చేశాను. డైరెక్షన్ చేసినప్పుడు ఎలాంటి ప్రొడ్యూసర్ దొరుకుతారా అని భయపడేవాడిని. కానీ ఎక్సలెంట్ సారు, దేనికి వెనకాడరు, చాలా సెన్సిటివ్ పర్సన్. సార్ పలానాకి ఇలా ఉందంటే ఇచ్చేయి అంతే తప్పితే అది ఆపుదాం అన్న మాట ఏ రోజు రాలేదు. ఇలాంటి ప్రొడ్యూసర్గా దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను సార్. బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ మా టెక్నీషియన్లు, ఫస్ట్ సాయి రైటర్, నా రూమ్మేట్, నా ఫ్రెండ్, ఎక్సలెంట్ డైలాగ్ రాశాడు. ఎందుకంటే ఫ్రెండ్ అవడం వల్ల చాలా ఈజీ అనమాట. రోజు సాయంత్రం టీ తాగుతూ కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకుని డిస్కషన్ చేస్తుంటాం. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి గారికి థ్యాంక్స్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, అతను ఫ్రెండ్, చాలా బాగా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ దగ్గర కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ చేశారు కానీ ఆర్ఆర్ టైంకి వచ్చేసరికి అతను చాలా బిజీ, బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. నేను ప్రొడ్యూసర్ గారు 2 times 3 times ట్రై చేసాం. సినిమా కూడా దగ్గర పడిపోయిందని ప్రొడ్యూసర్ గారు చాలా ఫాస్ట్ కంగారు పెడుతూ ఉంటే ఇంకా ఆ తప్పని పరిస్థితుల్లో సందీప్ కుమార్ అనే ఆర్ఆర్ చేశారు. అతనికి కూడా థ్యాంక్స్ సందీప్ గారికి, చాలా బాగా చేశారు. ఆయన కూడా ఆర్ఆర్ సినిమా నిలబెట్టారు. నెక్స్ట్ మా జేపీ అంటే జాన్క్రామ్ ఎక్సలెంట్గా చేశారు. ఎడిటర్ జేపీ గారు కూడా థ్యాంక్స్. నెక్స్ట్ మా డిపార్ట్మెంట్కి వస్తే కో డైరెక్టర్ శ్యామ్, చాలా సీనియర్ ఎక్స్పర్ట్, చాలా బాగా చేశారు. శ్యామ్ గారికి థ్యాంక్స్. అదేవిధంగా రాజ్ కుమార్ రచనా సహకారం చేస్తూ చీఫ్ అసోసియేట్గా చేశాడు, రాజ్ కుమార్కి థ్యాంక్స్. రమేష్ అతను కూడా బాగా సపోర్ట్ చేశాడు, థ్యాంక్స్. నెక్స్ట్ మా చోడవరం మిత్రులు గోవిందు శ్రీనివాస్, చాలా థ్యాంక్స్. అలాగే మా బ్రదర్ గంగరాజు చాలా సపోర్ట్ చేశాడు, అతనికి థ్యాంక్స్. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పేసి చాలా టైం అయిపోయింది, ఇంకెవరైనా మర్చిపోతే మిస్ చేయాలి, ఓకే సారీ. మా ఆపరేటివ్ కెమెరామెన్ రాజేష్ ఎక్సలెంట్, మంచి గుడ్ జాబ్ రాజేష్, థ్యాంక్స్. నెక్స్ట్ రమేష్కి కూడా థ్యాంక్స్. సెకండ్ యూనిట్ చేసిన సుబ్బుకి థ్యాంక్స్. అలాగే వేదిక ఆలోచించిన పెద్దలందరినీ మర్చిపోయాను, సారీ, అందరికీ కూడా థ్యాంక్స్. ఇప్పుడు బైలంపూడి కథ కోసం వద్దాం. బైలంపూడి ఒక విలేజ్లో జరిగిన రా మెటీరియల్. ఈ సినిమా విలేజ్లో జరిగిన యథార్థ సంఘటన తీసుకొని దాన్ని నేను స్టోరీగా మలుద్దామంటే ఆయనకి నాకు సాయి రాజ్ కుమార్ అందరూ సపోర్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి డైలాగ్స్ సాయి రాశారు, రచనా శాఖ సపోర్టింగ్ రాజ్ కుమార్ చేసి కథను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇలాగ ట్రేజర్ చూశారు, ఎక్సలెంట్గా వచ్చింది. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ నచ్చుతుందని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులు ఈ సినిమాని బాగా హైలైట్ చేసి పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా శివ నిర్వాణ దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. డైమాన్ రత్నబాబు కానీ, సాగర్ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మిగతా ఆర్టిస్టులు కూడా సెబాస్టియన్ గారు కూడా బాగా చేశారు. అనూష, ఆర్టిస్టులకు వస్తే హీరో హీరోయిన్స్
హరీష్ వినయ్ ఎక్సలెంట్గా చేశాడు. మంచి స్టార్ అవుతాడు హరీష్ వినయ్. బాగా మంచి నటుడు. అదేవిధంగా మన హీరోయిన్ తనుష్క తివారీ మంచి ఆర్టిస్ట్ అమ్మాయి. ఆల్రెడీ 4 సినిమాలు చేసింది. ఎక్సలెంట్గా చేసింది ఈ సినిమాలో కూడా. అమ్మాయి కూడా థ్యాంక్స్. అలాగే మా పిల్లల దేవుడు చాలా బాగా చేశారు, థ్యాంక్స్. మా నటరాజు నత్తిచీని క్యారెక్టర్ బాగా చేశాడు, థ్యాంక్స్. సెబాస్టియన్ గారికి కూడా థ్యాంక్స్. మా సిఐ మల్యాల నుంచి వచ్చి నోమినేషన్ వేయడానికి టైం అవుతుంది సార్ అంటే నోమినేషన్గా మార్చేశారు ఆయన, ఎక్సలెంట్. మా రమణ గారికి, అలాగే మా రిపోర్టర్ క్యారెక్టర్ మహేంద్రనాథ్ గారు చాలా ఎక్స్పర్టు, బట్ మా దాంట్లో రిపోర్టర్ క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేశారు. మహేంద్రనాథ్ కూడా థ్యాంక్స్. పేరున మా తాతారావు గారికి, లిరిక్స్ రైటర్ రామారావు గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఫైట్ మాస్టర్ కటౌట్ బ్యాక్గ్రౌండ్ వల్ల గుర్తు చూడలేకపోయాను మాస్టర్, సారీ పేరు లేట్ అయింది. ఫైట్ మాస్టర్ ఎక్సలెంట్గా చేశారండి, 4 ఫైట్లు అద్భుతం. అలాగే చోడవరం బైలంపూడి అనే ఊరిని బైలంపూడిగా మారింది. ద్వారకా నగర్ అనే ఊర్లో మేము షూటింగ్ చేయడం జరిగింది. చాలా న్యాచురల్గా ఉంటాయి లొకేషన్లన్నీ, మీరు దీంట్లో చూస్తే అర్థమే ఉంటుంది. అన్ని గుడిసెలు, పక్కన మేకలు, గేదెలు అన్ని టోటల్ చాలా రగ్గుడుగా ఉంటుంది. అలాంటి లొకేషన్ ఎంచుకోవడం జరిగింది. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ గారు కూడా లొకేషన్ చూసినట్టు షాక్ అయ్యారు. తమ్ముడు ఏంటి మంచి లొకేషన్ పట్టుకున్నాం అంటే, ఇక్కడే ఉన్నాం ఇప్పుడు చూడలేదంటే, లేదన్నా బాగుందన్నాం. నెక్స్ట్ ఆ విలన్ హౌస్ అని చాలా బాగుంటుంది, లొకేషన్లు బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో 3 సాంగ్స్ ఉంటే 2 సాంగ్స్ మాత్రమే షూట్ చేసాం. ఒక సాంగ్ మౌంటేజ్ సాంగ్, 2 సాంగులు అద్భుతంగా చేశారు మా డ్యాన్స్ మాస్టర్ గోరా గారు కూడా థ్యాంక్స్ సార్. అలాగే ఈ ఈవెంట్ ఎంతో చక్కగా చేసి మా కళ్యాణ్ గారికి, మా యాంకర్ గారికి అందరికి కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ఈవెంట్ బాగా చేయించారు. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి బాగా తెలిసేలా చేస్తారని కోరుకుంటూ, మరి ఇంకొకసారి మా ప్రొడ్యూసర్ బ్రహ్మానంద రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నేను ముగించే ముందు ఎవరి పేరుని మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. జై బైలంపూడి, జై బైలంపూడి. సూపర్ అండి. అలాగే రమణ గారికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు మన బ్యూటిఫుల్ హీరోయిన్ తనిష్క తివారీ మాట్లాడుతుంది. అనూష ఫస్ట్ మాట్లాడుతుంది. హలో, నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైలంపూడి టైటిలే అనేది చాలా ఎక్సైట్మెంట్గా అందరికీ ఉందా లేదా? అందరికీ హియర్ వి ఆల్ అందరికీ ఉందా అండి? బైలంపూడి అనే టైటిల్ ఎక్సైటింగ్గా ఉందా లేదా? హియర్ వి గో. అండ్ నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్యమైన కారణం శ్యామ్ గారు నాకు వచ్చి క్యారెక్టర్ చెప్పారు. అది ఆల్సో ఈవినింగ్ చెప్పారు. ఈవినింగ్ చెప్పి చాలా బాగుంటుంది, చాలా స్కోప్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, సెకండ్ లీడ్ కానీ చాలా అందంగా డిజైన్ చేశారు అని అన్నారు. ఎప్పుడు నేను అలాంటి క్యారెక్టర్ ఒకటి చేయలేదండి. మ్యారేజ్ అయ్యి తర్వాత అండ్ దానిలో ఎమోషన్స్ అన్నీ అంటే ఒక ట్రూ ఈవెంట్ నుంచి వచ్చింది, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ అని అన్నారు కాబట్టి దానిలో ఉన్న ప్రతి ఒక్కటి మనం చూస్తాము మూవీలో. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా ఓపికగా ఒక సీన్ వచ్చేవరకైనా ఏదైనా కానీ చాలా ఓపికగా కన్విన్స్ చేస్తారు. అండ్ చాలా సూపర్, టీం అందరూ చాలా సూపర్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు, బ్రహ్మానంద రెడ్డి గారు. ఎప్పుడూ స్మైలింగ్ ఫేస్తోని ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ని నేను చూడలేదు. చాలా మూవీస్ చేశాను, బట్ ఇలాంటి ప్రొడ్యూసర్ని చూడలేదు. చాలా స్వీట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్రహ్మానంద రెడ్డి గారు, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇంత స్మైల్ ఫేస్తోనే మీ విలన్ లాగా అనేది మాకు ఆ కటౌట్లో చూస్తేనే విలన్ కనిపిస్తున్నారు, కానీ మా మనసులో మీరు ఎప్పుడు ఒక సూపర్ హీరో అండ్ స్మైలింగ్ ఫేస్, చాలా లుకింగ్ రియల్లీ గ్రేట్ సార్. అండ్ హీరోయిన్ తనిష్క అండ్ హీరో హరీష్, అది కొత్త పర్ఫార్మెన్సెస్ లాగా మనకి ఎక్కడా కనిపించదు, అంత బాగుంది, అంత వైలెంట్గా కనిపిస్తుంది. అండ్ ఐ థ్యాంక్ యూ మై మామ్ అండ్ మై టైటిల్ ఆల్సో, మై స్క్రీన్ నేమ్ ఇస్ అనుష నాగేశ్వరి. నాగేశ్వరి అనేది మా మమ్మీ పేరు. నాకు ఒక ఎప్పుడైనా
ఇది వద్దు అది వద్దు లిమిటేషన్స్ లేకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలానే చూసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అండ్ మై సెకండ్ మై సిస్టర్ శిరీష, ఐ లవ్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. July 27th అందరం మనము థియేటర్లో కలుసుకుందాము. ఎన్నో చిన్న సినిమాలు వచ్చాయండి, ఈ సినిమా రాక్ చేస్తుందని మాత్రం చాలా గౌరవంగా అండ్ ప్రౌడ్గా చెప్తున్నాను. ఎందుకంటే దీనిలో ఏదో టీం మెంబర్ అని కాదు, బట్ చాలా బాగుంటుంది. థియేటర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్స్ మాట్లాడే ముందు ఫోటోగ్రాఫర్స్కి ఒక ఫోటో ఆప్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్, శివ గారు మినహా అందరూ కూడా స్టేజ్ దిగి వెళ్ళి కూర్చోవచ్చు. యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శివ నిర్వాణ గారు టీమ్ మెంబర్స్కి మొమెంటో ప్రజెంట్ చేస్తారు. ముందుగా డైరెక్టర్ అనిల్ పిజి రాజు గారు మొమెంటో అందుకుంటారు శివ గారి చేతుల మీదుగా. ప్రొడ్యూసర్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు హరీష్ మొమెంటో అందుకుంటారు. హీరో హరీష్ వినయ్. అండ్ ఇప్పుడు తనిష్క రాజన్ శివ గారి చేతుల మీదుగా మొమెంటో అందుకుంటున్నారు. ఇప్పుడు అనూష మొమెంటో అందుకుంటారు. అండ్ ఇప్పుడు శివ నిర్వాణ గారి చేతుల మీదుగా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారికి మొమెంటో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరోయిన్ తనిష్క రాజన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Andarki namaskaram. Very, very good evening to all of you. First of all, I want to say thank you to all our beautiful guests to come here and support us and appreciating us. That is really, really a blessing. Thank you so much for coming here. Bailam Pudi. Actually, I want to begin with my own experience with the film. I remember when I started shooting for the film, I had absolutely zero expectations from this film
Because earlier, whatever work I used to do, I always used to keep so many expectations and, used to see so many dreams about it. And then when it doesn't get completely fulfilled due to some reasons, it really affects. I mean, it really hurts. So when I signed this project, I promised myself that I'm not going to expect anything from now on, and I will just be doing my work with full of my heart. So today, standing on the stage in front of all of you with Bailam Puri in such a big platform, I think that's really a big thing for me. So for this, the credit goes to absolutely our producer, sir. I don't know where there he is, Brahmanand Reddy, sir. I mean, when I first saw him, I had no expectation that this man is going to take this film to this level. So, sir, thank you so much for making me a part of such beautiful film. I'm really blessed. And the second person who is very important to me, that is my director, Anil sir. Anil sir, please come here. He's a man, he's a captain of the ship. He did such a fantastic job that I cannot express in words. He was handling camera. By the way, he's the DOP of our film too. So, I mean, he was handling the camera, he was handling the actors, he was handling everybody so nicely that I have never seen a director working that much hard for a film. So, thank you so much, sir, for giving me an opportunity like this. And to all the team, like to every actor, I must say, all the actors, all the characters, Harish, my hero, he did a fabulous job. Look at them. So, yeah, I know. He did so fabulously job. Yes, guys. So please support him, bless him, go and watch in theaters. Come on. Yeah, so I just want to say thank you to all the actors, to all my co-actors who have done such a brilliant job. And without them, I could never be able to perform that much. This is a very new avatar of mine. I never expected myself in screen like this. So I think I'm expecting more and more from all of you to go in theaters and watch the film. Our music director have done such a fabulous job. He gave such beautiful songs to us. And the background score is so beautiful. I mean, every single technician, the direction team, Sham Garu, he did a fabulous job. And I want to say thank you to you. He really supported me so much on sets. So thank you very much. And I'm sorry if I'm forgetting anybody, but everyone, like literally everyone did so much hard work for that film and did a brilliant job. So please come in theaters on 27th of July and watch us. Bailam Puri, Jai Ho! Thank you so much. Thank you and all the very best, Tanishka. And ipudu requesting our hero, Harish Vinay, to speak. హలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కొంచెం నర్వస్గా ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన సినీ అభిమానులకి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి, ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి సో చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ సార్కి, యాక్చువల్గా సార్ నమ్మారు నన్ను ఈ రోల్ నేను చేయగలనని, బట్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్ రోల్. సో చాలా థ్యాంక్స్. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ బైలం పుడి ఇక్కడ యుద్ధం చేయాలి, గెలవటానికి కాదు, బ్రతకటానికి. సో ఈ సినిమా చాలామంది అడిగారండి బైలంపూడిలో ఏముందని. సో ఒక 50 పీపుల్ కష్టం ఉందండి ఈ మూవీలో. సో అదే రిటర్న్ గిఫ్ట్గా మీరు సక్సెస్ ఇస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ మై పేరెంట్స్ సిట్టింగ్ దేర్. ఐ థింక్ Mom and Dad, you made me to stand here. Love you so much.
ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బైలంపూడి జై హో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సారీ అండి, ఇందాక నేను మర్చిపోయానంటే ఇంత అందంగా చేసిన డిజైనర్ గారి పేరు మర్చిపోయాను. వెంకటరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమాని బైలంపూడి అని నేను ఎంత తీసినా చూస్తే కనిపిస్తుంది, కానీ ఆయన డిజైన్లు సినిమా చూడకముందే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ వెంకటరెడ్డి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి, ఇంత బాగా చేసినందుకు. మీడియా సందర్భంగా చెప్తున్నా థ్యాంక్ యూ. బాయ్. వెంకటరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పోస్టర్ డిజైనర్ వెంకటరెడ్డి గారు. శివ గారిని మరోసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము వెంకటరెడ్డి గారికి మొమెంటో ప్రజెంట్ చేయడానికి. కో డైరెక్టర్ శ్యామ్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. నిజంగానే ఇక్కడ ఎంటర్ అవ్వగానే అందరికీ కూడా ఒక మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. పోస్టర్స్ అన్నీ కూడా ఇంత అద్భుతంగా ఆ ఇంటెన్సిటీని క్యారీ చేస్తూ డిజైన్ చేసిన వెంకటరెడ్డి గారికి మొమెంటో ప్రజెంటేషన్. కో డైరెక్టర్ శ్యామ్ గారు. అదేవిధంగా అందరితో మాట్లాడుతూ ఆవిడ చెప్పుకోలేదు కాబట్టి మా యాంకర్ గారికి శివ చేతుల మీదుగా ఒక మొమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా పిఆర్ఓ గోపి గారికి కూడా థ్యాంక్స్ అండి. ఇందాక గోపి గారి పేరు మర్చిపోయాను. అలాగే ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన యూ మీడియా టీమ్కి కూడా మొమెంటో ప్రజెంటేషన్. కళ్యాణ్ సుంకర గారు, అనూజ, ఫనీ, యూ మీడియా టీమ్ మెంబర్స్కి శివ గారి చేతుల మీదుగా మొమెంటో ప్రజెంటేషన్. ఇవాళ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి రమ్మని కోరుతున్నాం. చీఫ్ కాస్ట్యూమర్ చంద్రబోస్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజ్ కుమార్ గారు అండ్ రమేష్ గారు, గోవింద్ గారు, లిరిసిస్ట్ రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లిరిసిస్ట్ రామారావు గారు,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఆన్ స్టేజ్. అండ్ శివ గారు థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం చివరి వరకు ఉండి మీ ప్రెజెన్స్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసి టీమ్ని విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ బైలంపూడి July 27th రిలీజ్ కాబోతోంది. సో ఎంతోమంది టీమ్ మెంబర్స్ కష్టం ఫలించాలని, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బైలంపూడి సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ని డిజైన్ చేశారు దివ్య. దివ్య, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ విత్ ద డిజైన్? అలాగే మా ప్రసాద్ గారు ఎక్కడున్నా రావాలి. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ గారు స్టేజ్ పైకి రావాలి. మీ అబ్బాయి కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. సో బైలంపూడి కోసం స్పెషల్గా దివ్య ఒక పోస్టర్ డిజైన్ చేశారు. రివీల్ చేయవలసిందిగా కోరుతున్నాం. హరీష్, బ్రహ్మానందరెడ్డి గారు అండ్ తనిష్క.